హాయ్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా చూడగలుగుతారు, అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అసలు వీడియోలోకి వస్తాం, చాలా మంచి పాయింట్లు అయితే ఉన్నాయండి. యాక్చువల్లీ అందరూ నిఖిల్ గురించి చెప్పటం లేదేంటో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నిఖిల్కి కూడా అన్యాయమే జరిగింది కదా. ఎందుకంటే చీఫ్ కంటెంటర్, అది కూడా లాస్ట్ మెగా చీఫ్, దాంట్లో ఏంటన్నారంటే లాస్ట్ అంటే ఇంకా అయ్యే అవకాశం లేదు. నిఖిల్ అయితే చీఫ్ అయ్యాడు కానీ మెగా చీఫ్ అయితే అవ్వలేదు. తను కూడా ఉండాలని చాలా విధాలుగా పార్టిసిపేట్ చేస్తాడు. కానీ బిగ్ బాస్ లాస్ట్లో నిఖిల్ని రోహిణిని పెట్టడం వల్ల నిఖిల్కి కూడా అన్యాయమే జరిగిందని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఎంతమంది అనుకుంటున్నారో నా కామెంట్ చేసి చెప్పండి. తర్వాత అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. పృథ్వీ నెక్స్ట్ గౌతమ్, వీళ్ళిద్దరి మధ్య గొడవలో ఎవరిది తప్పు ఉంది, ఎవరిది మైనస్ ఉంది. తర్వాత గౌతమ్ నిన్న సంచాలకుగా చేసిన విధానం, బిగ్ బాస్ అసలు ఏ విధంగా చేశాడు, బయట వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. ఏంటంటే గౌతమ్ కూడా గ్రూప్ గేమ్ ఆడాడని చెప్పేసి, తను ఆడాడా లేదా అని చెప్పి అన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం. అన్ని విషయాలు డిస్కస్ చేసుకునే ముందు ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి వీడియో మొత్తం చూడండి. ఎందుకు అడుగుతున్నానంటే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అందుకని చెప్పేసి కావాలంటే నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. ఎప్పుడు నేను వీడియో చేసినా మీ దగ్గరికి చేరుతుంది. అది నిఖిల్ని కూడా లాస్ట్ ప్లేస్లో పెట్టడం బిగ్ బాస్ కరెక్ట్ కాదని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ కూడా తెలుసు నిఖిల్ని లాస్ట్లో పెట్టి నిఖిల్ని రోహిణి పెడితే చాలా వరకు రోహిణికే ఫేవరిజం చూపిస్తారని. ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ చీఫ్ అయ్యారు అని చెప్పి కారణంతో నిఖిల్కి వేయరు, రోహిణికి వేస్తారని చెప్పి, అందులో మొన్న ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చి గ్రూప్ గేమ్ అని అన్నారు కనుక వాళ్ళు ఓజీ వాళ్ళు అంటే వాళ్ళు కూడా నిఖిల్కి వేయడానికి కొంచెం వెనకాడతారు. ఈ విధంగా చేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎవరు చేస్తారు, గౌతమ్ చెప్పాడు. ఏంటని చెప్పాడంటే నేను అసలు ఇద్దరికీ సపోర్ట్ చేద్దాం అనుకున్నాను, మెగా చీఫ్ కింద నిఖిల్కి రోహిణికి ఇద్దరికి సపోర్ట్ చేద్దాం అనుకున్నాను టీ షర్ట్స్ పడితే. కానీ ఇప్పుడు ఆప్షన్ అనేది ఒకటే ఉంది కనుక నేను రోహిణికి వేస్తున్నాను. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మేము వచ్చిన తర్వాత మమ్మల్ని తీసేయాలని చెప్పేసి చాలామంది ప్లాన్ చేశారని చెప్పి మాకు మొన్ననే తెలిసింది. అందుకని చెప్పి తర్వాత ఏంటంటే మేము చాలా కష్టపడి ఇంత దూరం వచ్చాం కనుక వెళ్ళిపోవడం ఏది అని చెప్పి చాలా కష్టపడి అంటే అన్న విధానం గౌతమ్ సరిగ్గా లేదని అనిపిస్తే అక్కడ అందరూ కష్టపడుతూనే ఉన్నారు. తర్వాత ఇంకొక పాయింట్ మాత్రం కరెక్ట్గా చెప్పాడు. ఏంటంటే మీరు ముందు నుంచి ఉన్నారు కనుక ఆడియన్స్కి ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నాడు. వైల్డ్ కార్డుగా ఎంట్రీగా ఇచ్చిన మేము మాత్రం ఆడియన్స్కి ఇప్పుడిప్పుడే కదా కనెక్ట్ అవుతుంది, ముందు నుంచి కనెక్ట్ అవ్వలేదు కనుక మాకు కష్టమే. ఎందుకంటే నామినేషన్లో మేము బయటకు వెళ్ళామంటే చాలామంది ఎలిమినేట్ అయిపోతున్నారు, అది తెలిసిందే కదా. అందుకని తన పాయింట్స్ అయితే తను చెప్పాడు. వైల్డ్ కార్డ్ మీరు అని చెప్పేసి అంటే ఎక్స్ వాళ్ళు ఏమి ఇచ్చారో ఫీడ్బ్యాక్ దాని ప్రకారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో మేము వచ్చాం కనుక తను రోహిణికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పిన విధానం అయితే కరెక్ట్గానే చెప్పాడు. రోహిణికి అయితే వేసేస్తాడు. అక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో మేము వచ్చాము, మమ్మల్ని బయటకు పంపించేస్తున్నారని మీ ప్లాన్ అని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కదా. నెక్స్ట్ గౌతమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు, యష్మి వచ్చింది. యష్మి ఏమన్నదంటే అసలు యష్మి ఇద్దరికనంటే నేను ఇండివిజువల్గా ఆడుతున్నానని చెప్పి యష్మి ముందే చేయతలేదండి. తనకి ముందుగా మంచిగా కోటింగ్ పడింది కనుక ఇంక ఎటువంటి సందర్భంలో కూడా ఇంక చేయడు. అందుకేమంది నిఖిల్ ఆల్రెడీ చీఫ్ అయ్యాడు కనుక నేను రోహిణికి వేద్దామని చెప్పుకోవడం అనుకుంటున్నానని రోహిణికి అయితే వేసేసింది. తర్వాత ప్రేరణ ఏంటంటే కిందసారి నేను తప్పు చేశాను, అందుకని ఆ తప్పుని సరిదిద్దుకోవాలి అంటే ఇప్పుడు నేను రోహిణికే వేస్తున్నాను అని చెప్పి తను కూడా చెప్పింది. తర్వాత ఇంకెవరు ఇంకా ఎవరు తిరుంది కదా, విష్ణుప్రియ మాత్రం రోహిణికి నేను వేద్దాం అనుకుంటున్నాను కానీ నేను వేయను, తను నాకు అన్న మాటలు నాకు చాలా బాధ కలిగించాను, ఇంత రామాయణం చెప్పాల్సిన అవసరం లేదు. అలా చెప్పిన వెంటనే రోహిణి ఏంటంటే అవును నువ్వు ఏమైనా చేస్తున్నాను ముట్టి ముట్టన్నట్టు నేను సహాయం చేస్తున్నాను, దానికి అవసరం ఎవరికైనా సహాయం చేస్తే 100% చేయి, అంతే కదా ఎవరికైనా. ఎందుకంటే మోటల్ టాస్క్లు ఏంటంటే ఇలా హాయిగా హీరోయిన్లో నడుచుకుంటూ వెళ్ళి ఒక 2 మూటలు వేసి 2 మూటలు తీసేయడం 2 మూటలు వేయడం అలా చేయడం చేసింది. అలా చేయడం వల్ల నువ్వు పూర్తిగా సపోర్ట్ చేయలేదు కదా, మూటలు అప్పుడప్పుడు వేసేస్తున్నా తీసినట్టు కదా, ఏదో అన్నట్టు ఒక మూట తీయడం అలా చేస్తే సహాయం కాదు కదా. అందుకనే చెప్పాను నేను, నువ్వు ఏదైనా చేస్తే 100% ఇవ్వు. ఏదో చేశానని చెప్పి చేస్తే అది వేస్ట్, చేశానని చెప్తుంది దానికి రిజల్ట్ ఏమి ఉండటం లేదు కదా, అందుకని నేను అన్నానని చెప్తుంది. అందుకే నేనేమో నిఖిల్కి వేస్తున్నానండి. పృథ్వీ మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్ నేను నిఖిల్కే వేస్తున్నానని చెప్పి చెప్పడం అయితే జరిగింది. తర్వాత అవినాష్ నబిల్ ఇద్దరు ఉంటారు.
నబీల్ ఏమంటాడంటే లైవ్లో చూపించాడు ఏంటంటే అవినాష్ నువ్వు చెప్పు ముందు నువ్వు ఎవరికి వేస్తున్నావు అని చెప్పేసి అని అన్నాడు. ఇంకా అవినాష్ నువ్వు చెప్పానంటే కాదంటే సరే అవినాష్ చెప్పాడు ఏంటంటే వైల్డ్ కార్డ్గా ఎంట్రీకి ఇచ్చాము, తర్వాత రోహిణి నాకు చాలాసార్లు సపోర్ట్ చేసింది, తను కూడా చాలా కష్టపడి ముందు దాకా వస్తుంది, అందుకే నేను రోహిణికి వేస్తున్నాను అని చెప్పి రోహిణికి వేసేసాడు. తర్వాత నబీల్ మాత్రం ఎవరికి నిఖిల్కి వేశాడు తను మాత్రం. ఇప్పుడు దాంట్లో ఎవరు ఎక్కువ వచ్చాయంటే రోహిణికి ఎక్కువ వచ్చాక రోహిణి చీఫ్ కంటెంటర్ కింద అయింది. ఇప్పుడు మొదలైంది పెద్ద గొడవ అని చెప్పేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా అని చెప్పేసి ఏమన్నాడంటే పృథ్వీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటావేంటి, మేము ఎప్పుడు ప్లాన్ చేస్తాం మీరు రాకముందు, అది కూడా ఏంటంటే బిగ్ బాస్ మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు సునామీలా వస్తున్నారు వాళ్ళని అరికట్టండి అది ఇది అంటే అప్పుడు మేము గ్రూప్గా ఆడాం తప్ప అప్పుడు మేము ఆడాం తప్ప తర్వాత మేము ఎక్కడ ఆడామని చెప్పి అంటాడు. అదేంటి అప్పుడు సునామీని వస్తున్నారంటే అప్పుడు వైల్డ్ కార్డులు రాకుండా ఆపమన్నాడు, కానీ వైల్డ్ కార్డు వచ్చిన తర్వాత వాళ్ళని తరిమేయండి అని అనలేదు కదా. తను ఆ విధంగా చెప్పడం అనేది చాలా బ్లండర్ మిస్టేక్ పృథ్వీది మాత్రం. సునామీని అరికట్టండి అని చెప్పేసి అన్నారు, అంత సునామీని అరికట్టి వాళ్ళు వైల్డ్ కార్డు ఏంటి 12 మంది, అప్పుడు గౌతమ్ ఏమనంటే అప్పుడు 12 మంది వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు వాళ్ళని ఆపండి అని అన్నారు, అప్పుడు మీరు ఆపారు, అప్పుడు మేము 8 మంది ఎంట్రీ ఇచ్చాము అని చెప్పేసి అంటాడు. తర్వాత అలాగ మాటలు పెరుగుతూనే గ్రూపిజంలోనికి వస్తుంది. గ్రూప్గా ఆడుతున్నా ఎవరు గ్రూప్ అని అంటే ఎవరు గ్రూప్ అంటే డైరెక్ట్ చెప్తాడు అంటే నిఖిల్ పృథ్వీ ప్లస్ యష్మి మేము గ్రూప్గా ఆడుతున్నారని చెప్పేసి. ఏంటి గ్రూప్గా ఆడాను చెప్పు, నిఖిల్ దాని గురించి ఏం చెప్పావు అని ఎప్పుడు ఆడ మేము గ్రూప్గా అని అంటుంటారు. అప్పుడు సూర్య వచ్చి కూడా అంది కదా, నిఖిల్ నామినేట్ చేశారు ఏంటి పృథ్వీని నామినేట్ చేశారు ఏ విధంగా కాఫీ కప్పు అక్కడ పెట్టాడని చెప్పేసి, అది తెలుస్తూనే ఉంది కదా కాఫీ కప్పును పెట్టాడని చెప్పేసి నిఖిల్ పృథ్వీని నామినేట్ చేశాడు ఫస్ట్ టైం, అది ఎక్కువగా లేనప్పుడు ఫ్రెండ్షిప్ బాండ్ ఏర్పడం లేనప్పుడు కొంచెం జస్ట్ వచ్చినప్పుడు వేశాడు. పృథ్వీ ఎప్పుడు ఏంటి రివర్స్ నామినేషన్ వేస్తాడు, మరి ఇంత సిల్లీగా నిఖిల్ వేసినప్పుడు మరి రివర్స్ నామినేషన్ నిఖిల్కి వేయాలి కదా, మరి ఎందుకు వేయలేదు ఎందుకంటే అక్కడ గ్రూపే అంతే కదా. తర్వాత పృథ్వీ ఏమంటాడంటే మేము ఏంటంటే మెగా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత క్లాన్స్ లేనప్పటి నుంచి మేము అక్కడ ఆడామని అంటాడు. ఎక్కడ ఆడామంటే తిని చెప్తాడు ఆ మోటల్ టాస్క్లో రోహిణి ఉన్నది, మరి రోహిణికి సపోర్ట్ చేయకుండా మీరు ఎవరికి సపోర్ట్ చేశారు, వాళ్ళు సపోర్ట్ చేసింది ఎవరు ప్రేరణకి సపోర్ట్ చేశారు. తర్వాత ఇంకా యష్మి ఏంటి పృథ్వీకి సపోర్ట్ చేసింది, మరి మీరే కదా సపోర్ట్ చేసుకుని రోహిణికి సపోర్ట్ చేయలేవు కదా అని అంటాడు. తర్వాత ఈ విధంగా అంటే మేము చేయలేదంటే మెగా ప్లాన్స్ లేకుండా మెగా బిగ్ బాస్ అన్నప్పుడు కూడా అంతా ఒకటే అన్నప్పుడు కూడా వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు. ఎందుకు ఆడారంటే వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసుకుంటారు ఏంటంటే రోహిణి ఇంతవరకు వెళ్ళలేదు కనుక నామినేట్ చేస్తే తను బయటకు వెళ్ళిపోదు, తను ఎలాగైనా పంపించేయాలి, అవినాష్ని ఎలాగైనా నామినేషన్లోకి తీసుకురావాలి, అవినాష్ని పంపించాలని వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు పృథ్వీ యష్మి నిఖిల్ వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు కూర్చొని. తర్వాత గ్రూప్ కూడా ఉంది వీళ్ళది. మరి నాగమణికంట ఉన్నప్పుడు ఏం చేస్తారు వీళ్ళు వైల్డ్ కార్డ్ వచ్చిన వెంటనే మరి తన గ్రూప్లోనే ఉన్నాడు కదా నాగమణికంట, కానీ నిఖిల్ అప్పుడు ఏం చెప్తాడు ఏంటి నాగమణికంటకి ఇప్పుడు ఎలాగ సేవ్ అవుతున్నాడు తనకి మనం చెప్పిన మాటలు అనేవి దానికి పాజిటివ్గా మారుతున్నాయి కనుక మనం ఈ వీక్ తనని నామినేట్లో చేయొద్దు, మనం కంట్రోల్లో ఉందాము అని చెప్పేసి అంతా నాగమణికంటకి వ్యతిరేకంగా కూడా ప్లాన్ చేస్తారు కదా, మరి గ్రూప్లోనే ఒక క్లాన్లోనే మరి ఇంకో గ్రూప్ అనేది ఏర్పడింది కదా. అప్పుడు నిఖిల్ గట్టిగా చెప్తాడు, అప్పుడు నిఖిల్ ఇలాగని చెప్పేసి అందరూ ఓకే అని అంటారు, ప్రతిదానికి ఆర్గ్యూ పెట్టద్దని చెప్పేసి. లాస్ట్లో సాటర్డే వీక్ వచ్చినప్పుడు ఏంటంటే అంటే ఇస్తారు కదా బోర్డ్స్ అవి ఇచ్చినప్పుడు తనకి నెగిటివ్ ఎప్పుడు ఎక్కువ ఇవ్వద్దని చెప్పేసి అన్ని పాయింట్లు డిస్కస్ చేసుకుంటారు. తర్వాత రోహిణి అవినాష్ వీళ్ళు టేస్టీ తేజ వీళ్ళని ఎలాగైనా నామినేషన్ తీసుకురావాలి వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పేసి కూడా డిస్కస్ చేసుకుంటాడు. అదే గౌతమ్ ఏమంటాడంటే మీరు నామినేషన్స్ కోసం మీరు డిస్కస్ చేసుకోవడం అది తప్పు, క్లాన్ కింద ఉన్నా గ్రూప్ కింద ఉన్నా దేని కింద అన్నా సరేనో వీళ్ళని నామినేట్ చేద్దాం వీళ్ళని పంపించేద్దాం అన్నది తప్పు అని చెప్పేసి గౌతమ్ అనేది వాదిస్తూ ఉంటాడు. ఇప్పటిదాకా వీళ్ళు వాదన దాంట్లో పృథ్వీది చెప్పడం అంటే బయట ఉన్న మనకు తెలుసు, అసలు నిజంగా గౌతమ్కు తెలియకపోవచ్చు వీళ్ళలాగా నాగమణి కంటే విషయం కానీ. తర్వాత రోహిణి వీళ్ళని పంపించేద్దామని చెప్పేసి వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత ఇంకా అర్థమైంది, కానీ బయట నుండి మనకు తెలుసు కదా వాళ్ళు గ్రూప్గా ఆడుతున్నారని చెప్పేసి. గ్రూప్గా ఆడితే తనకు ఆత్మవిశ్వాసం ఆత్మ అనేది ఉంటుంది కదా పృథ్వీకి, అరే మనం ఆడాం కదా అని చెప్పేసి. లేదు ఆడలేదని వాదిస్తూ ఉంటాడు. అది మాత్రం పృథ్వీది బ్లండర్ మిస్టేక్, చాలా తప్పు. తర్వాత ఏమవుతుంది గౌతమ్ ఏంటి మీదకి వస్తున్నావు ఏంటి రా అని చెప్పేసి అని అంటాడు పృథ్వీ. వీడు అంటాడు కదా వీడు. అప్పుడు ప్రేరణ నెమ్మదిగా వచ్చి పృథ్వీకి ఏం చెప్తుందంటే నువ్వు ఎక్కువ ఆర్గ్యూ చేసి వాడికి స్కోప్ ఇస్తున్నావు అని అంటుంది.
అప్పుడు పృథ్వీ సరిగ్గా అర్థం చేసుకుంటే వీడికి నేనే స్కోప్ ఇచ్చాను, నేను వీడికేం స్కోప్ ఇవ్వనని అంటాడు గట్టిగా. అదేం మాటలు వీడు అని చెప్పి, ఏంటి వీడు అంటున్నావు గౌతమ్ అంటాడు. తిను ముందుకు వెళ్తుంటాడు, పృథ్వీ గౌతమ్ మీదకి వెళ్తూ ఏంట్రా ముందుకు వస్తున్నావు అని చెప్పేసి, కొడతావు ఏంట్రా అని చెప్పేసి వీడు వెళ్తుంటాడు ముందుకి, గౌతమ్ వెనక్కి జరుగుతూ ఉంటాడు మీదకి. తర్వాత అప్పుడు గౌతమ్ కోపం వచ్చి నువ్వేం పీకలేవురా అని అంటాడు. గౌతమే అంటాడు, నువ్వేం నాకు పీకలేవురా అని ఫస్ట్ వర్డ్ గౌతమ్. అది అనకుండా ఉంటే బాగుండేది. పీకలేవరా అంటే ఇంకా తినికి కోపం వస్తుంది. ఏంటి పీకలేవు అంటున్నావు అంటే గౌతమ్ పీకలేవు అనేదేమి రాంగ్ వర్డ్ కాదు, ఏం పీకలేవు అని చెప్పి, అప్పుడు నా బొచ్చు కూడా పీకలేవని మళ్ళీ గౌతమ్ అంటాడు. తిని దానికి ఇంకా మరీ రెచ్చిపోయి బొచ్చు పీకలు అంటే బొచ్చు ఇదిగో అని చెప్పి ఇక్కడనే తీసి ఇలా ఇంటికి. అది చాలా వర్స్ట్గా అనిపించింది పృథ్వీది. చాలా ఎలా వెళ్తాడంటే లోపల మౌత్ టు మౌత్ అలాగా, ఆ దగ్గర వాసన వస్తుందని కూడా అంటాడు. అంటే సిగరెట్ తాగేసి వచ్చాడు మరేమో తెలియదు మరి. ఆ విధంగా చాలా ముందుగా చాలా ఫోర్స్గా రావడం, అది అంత మీద పడ్డము. నాకు సార్ ఎన్నోసార్లు చెప్పారు వాడు అన్న మాటలు యూజ్ చేయకని చెప్పి. పృథ్వీ ఆ మాట యూజ్ చేయకుండా ఉండమంటే గౌతమ్ కూడా ట్రిగర్ అయ్యేవాడు కాదు. వాడు వీడంటే తర్వాత నన్ను ఏం పీకలేవని చెప్తానండు. తర్వాత ఏమో తిని ఇలా తీసి బొచ్చు పీకలేవని చెప్తున్నాడు. చాలా వర్స్ట్గా చేసుకున్నారు ఇక్కడ. పృథ్వీది 100%లో 85% పృథ్వీది అయితే 25% గౌతమ్ది కూడా తప్పు ఉన్నది. అది ఎందుకంటే వీడు చేసిన గ్రూపిజాలు గ్రూప్ గేమ్లు అన్నీ బయట ఉన్న ఆడియన్స్గా మనకి తెలిసి కూడా చేసి కూడా చెయ్యలేదని అంతలా వాదించడం అనేది తప్పు. తర్వాత యష్మి ప్రేరణ కూడా సరే నువ్వు ఎలా అంటావు అది ఇది అని చెప్పి అంటే అప్పుడు ప్రేరణను కూడా అడుగుతారు. అప్పుడు ఏంటంటే చీఫ్ కంటెంటర్కి తను మెగా చీఫ్ అయినప్పుడు 5గురిని తీసేయమనంటే ఏమంటాడు గౌతమ్, నన్ను ఎందుకు తీసావు నువ్వు అని అంటే నువ్వు నాకు నచ్చలేదు అందుకు తీసానంటుంది. ఆ సమయంలో ఏమన్నా తను నేను ఎవరు నామినేషన్లో ఉన్నానో వాళ్ళని తీస్తున్నాను అని చెప్పాను. తర్వాత ఏమైంది, యష్మిని ఎందుకు తీయలేదు అయితే అంటే యష్మి నా ఫ్రెండ్ అన్నది. మరి ఫ్రెండ్ అన్న తీయలేదు, మరి ఇప్పుడు ఏమంటుంది, నువ్వు నాకు నచ్చలేదు అందుకని నేను తీయలేదు అన్నట్టు. ఇక్కడ స్కిప్ అయింది కదా. అప్పుడు కూడా గ్రూపిజం ఆడింది కదా. ప్రతిదానికి గ్రూపిజం ఆడలేదనలో తప్పది. అందులో బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ చెప్పి ఇండివిజువల్ని ఎందుకు చెప్తున్నారు, మీరు గ్రూప్ ఆడుతున్నారని వాళ్ళకు కూడా తెలుసు కదా, ఇండివిజువల్గా ఆడమని చెప్తున్నారు కదా. ఇది బయటికి బాహాటంగా వచ్చిన విషయం. ఇది బయట నుంచి వచ్చిన వాళ్ళు అంటున్నారు. పేరెంట్స్ ఏం చెప్పారో కూడా వీళ్ళకి చెప్పేసిన తర్వాత కూడా వీళ్ళు ఇంతగా వాదించడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశం ప్రకారం. ఈ విధంగా అయితే అవుతుంది, చాలా పెద్ద గొడవుతుంది. తర్వాత ఏమో లోపల ఎవరు అవినాషు రోహిణి తర్వాత టేస్టీ తేజ కూర్చొని మాట్లాడుకుంటారు. ఏంటి అసలు రౌడీల్లా కానీ ఆ మీదకి రావడం, పృథ్వీ ఆ మీదకి రావడం, గౌతమ్ ఇంకా వెనక్కి వెళ్తున్నాడు, వాడు వీడియోని ఎన్నిసార్లు చెప్పినా అసలు వినటం లేదు అని చెప్పేసి నిజంగానే చాలా వర్స్ట్గా అనిపించింది. ఆ విధంగా అయితే మాట్లాడుకుంటారు. తర్వాత ప్రేరణ గౌతమ్ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ప్రేరణ మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఆ గేమ్లో నువ్వు వాడలేదు కదా అది అని అంటారు. అంటే ఆ గేమ్లో మీరు బాగా మళ్ళీ అదే అసలు ప్రేరణ యష్మి ఒప్పుకోవటం లేదు. ఆ రోజు నీళ్ళ టాస్క్ అదే అవుతుంది కదా, దాంట్లోనే గౌతమ్ వల్లనే వాళ్ళు ఆ టాస్క్ ఓడిపోయారని చెప్పి మనకి వీళ్ళకి ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో మనకు తెలియదు దాని గురించి. అప్పుడు గౌతమ్ సరే నేనే ఆడలేదు కదా సరిగ్గా అని చెప్పి అని అంటాడు. లాస్ట్ గౌతమ్ కూడా అంటాడు సరే నేను చెప్పిన తప్పు కదా, నాకు ఒక్క దానికి అనిపిస్తుందా గ్రూప్ అని చెప్పి మిగతా మీకేం అనిపించటం లేదని కూడా తను అనడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అవుతుంది. నెక్స్ట్ ఒక మెగా చీఫ్ కన్నా టాస్క్ పెడతా. టాస్క్ పెట్టిన దాంట్లో బిగ్ బాస్ ఇప్పుడు గ్రూప్ అని గౌతమ్ అన్నాడు కనుక ఇప్పుడు ఈ టాస్క్కి సంచాలకంగా గౌతమ్ని చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు గౌతమ్ ఎవరి వీడు గ్రూప్ గేమ్ ఆడతాడా లేదా టెస్ట్ చేయడానికి. కానీ బిగ్ బాస్ టెస్టే గౌతమ్ ఏం చేస్తాడు, బిగ్ బాస్కే టెస్ట్ పెట్టినట్టు అయిపోయింది. ఏం చేస్తాడు చాలా తెలివిగా అక్కడ ఏంటంటే డైస్ పెడతారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాని మీద నించోవాలి, పైన తాళ్ళు పెడతారు అనమాట. ఇప్పుడు గౌతమ్ దగ్గర ఒక డైస్లో ఏంటంటే 6 ఉంటాయి కదా, అక్కడ ఉన్నది 5, ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. తను ఏం చేస్తాడంటే ఏదో లిప్స్టిక్లతో నెయిల్ పాలిష్ ఏదో తెప్పించి ఎవరు దేని మీద నించుంటారో చూసుకుంటాడు, ఆ కలర్ మీద వాళ్ళ పేరు రాస్తాడు అనమాట. రెడ్ కలర్ మీద ఎవరు నించుంటారో వాళ్ళ పేరు. ప్రతి వాళ్ళు పృథ్వీ అంటే పి అని, విష్ణుప్రియకి వి అని చెప్పేసి, రోహిణికి ఆర్ అని చెప్పి, టేస్టీ తేజకి టీ అని చెప్పేసి ప్రతి కలర్కి అంటే బ్లూ అండ్ రెడ్డే కదా, ఎవరు దేని మీద నించుంటారో ఆ కలర్ అనేది సైడ్గా రాసుకుంటాడు. అందరూ మెచ్చుకుంటారు అక్కడ, నిఖిల్ కూడా నేర్చుకుంటారు. చాలా తెలివిగా బాగా ఆడారని చెప్పేసి లైవ్లో అయితే చూపిస్తారు. కానీ బిగ్ బాస్ అనేది ఎపిసోడ్లో చిన్న మొక్క కూడా వేయకుండా గౌతమ్ గ్రూప్ గేమ్ ఆడాడు అని చెప్పిన విధంగా పోర్ట్రేట్ చేసేసారు. ఏంటంటే ప్రేరణ ఆ మాట అనడం కూడా తప్పే, ఇప్పుడు గ్రూప్ కాదా అని చెప్పి అనడం కూడా తప్పు. తను ఎదురుగానే చేశారు కదా, తెలియదు అతనికి ఏ పేరు వస్తుంటే వాళ్ళనే తీస్తున్నాడు. అక్కడ 5 నించున్నారు, డైస్ ఇలా తిప్పేసి వేసినప్పుడు ముందుగా వచ్చిన కలర్ మీద పృథ్వీ అని ఉంది, పి అని ఉంది. అప్పుడు పృథ్వీది లాగాడు అప్పటికీ ఐడియా ఇస్తున్నాడు, పట్టుకొని పక్క వాళ్ళ దానికి కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి. అది పట్టుకున్న తర్వాత తిని ఇది లాగుతున్నాడు అనమాట.
అప్పుడు పక్కన యష్మి పాత్ర చాలా సపోర్ట్ చేస్తుంది, రా ఇటురా అని చెప్పేసానంటే స్పేస్ కూడా ఇస్తుంది, తను అక్కడికి వెళ్తాడు పృథ్వీ అనేది. తర్వాత నెక్స్ట్ తిప్పి వేస్తాడు, తీసినప్పుడు ఆరన్ వస్తుంది రోహిణి కలర్ది. అప్పుడు రోహిణిది లాగుతాడు, రోహిణి ఏం చేస్తుంది ఇటువైపు వెళ్ళిపోతుంది టేస్టీ తేజ వైపు. కానీ టేస్టీ తేజ రోహిణి హోల్డ్ చేసి పట్టుకునే విధానం మాత్రం చాలా టూ గుడ్ అని. ఇద్దరివి భారీ చాలా హెల్దీ పర్సనాలిటీస్. వాళ్ళు అలా నించుంటూ ఉంటే చాలాసేపు దాకా నించుంటారు. తర్వాత నెక్స్ట్ వేసిన దాని కలర్ మీద ఏముంటుంది విఎన్ వస్తుంది, అంటే విష్ణుప్రియది. అప్పుడు విష్ణుప్రియది లాగుతాడు, అంటే డైస్ వేసిన ప్రతిసారి దాని మీద ఎవరి పేరు వస్తుందో వాళ్ళదే లాగుతాడు. ఎక్కడా గ్రూపిజం అనేది చూపించలేదు గౌతమ్ అనేది. కానీ దానిని కట్ చేసేసి బిగ్ బాస్ ఏంటంటే గౌతమ్ని గ్రూప్గా ఆడామని చెప్పేసి హైలైట్ చేసి పెట్టడం అస్సలు నచ్చలేదు. ఇది చాలా తప్పు. అసలు కరెక్ట్గా వేస్తుంటే వాళ్ళ టీఆర్పీ అంతలా పెరిగేదు. గౌతమ్ చూడు అంత తెలివిగా వాడారంటే ప్రతి వాళ్ళు చూసి చాలా మెచ్చుకునేవాళ్ళు అని చెప్పేసి అనిపించింది. ఈ విధంగా చేయడం వల్ల ఇంకా టీఆర్పీ డౌన్ అయిపోయింది వీళ్ళది బిగ్ బాస్ది మాత్రం. ఈవెన్ కార్తీక దీపము తర్వాత ఎవరిది ఇంకేంటి బ్రహ్మముడి సీరియల్ వీళ్ళిద్దరి టీఆర్పీ ఎక్కువ ఉన్నది బిగ్ బాస్ టీఆర్పీ కన్నా. అసలు ఏంటో ఈసారి అలాగ అవుతున్నది. అలా రావుతాడు, ఒక్కొక్క దాని పేరు వచ్చినారు. ఇప్పుడు విష్ణుప్రియది రాగితే ఇటువైపు ఇద్దరు దాని మీద వెళ్ళలేదు కదా, ఎందుకంటే స్పేస్ అనేది ఆల్రెడీ ఇద్దరు ఇక్కడ ఉన్నారు, ఆల్రెడీ ఇద్దరికి ఉన్నారు. తను పైన పట్టుకుని జరగమని జారిపోతుంది వెంటనే. తను ఆ జారిపోయినప్పుడు కూడా జోక్స్ అది వేసుకుంటూ ఉంటారు, వరే నీకు ఇంత కష్టపడి మేము కంటెండర్షిప్ ఇస్తే జరగమని ఒక్క సెకండ్లో నువ్వు జారిపోయావు కదా అని నబీల్ అంటూ ఉంటాడు. అలా అవుతుంది. నెక్స్ట్ వేసినప్పుడు ఇంకోటి ఏమైందంటే అది వెళ్ళి స్విమ్మింగ్ పూల్ దగ్గర పడుతుంది, లైవ్లో చూపిస్తుంది. స్విమ్మింగ్ పూల్ దగ్గర పడడం అది ఇటు కాకుండా ఉంటే మళ్ళీ ఇంకోసారి వేస్తాడు, మళ్ళీ ఎవరైనా తప్పుగా అనుకుంటారని. వేసినప్పుడు ఏంటంటే క్రాస్ ఉంటుంది కదా బ్లూ, 6 కదా ఉంటుంది, 6 దాంట్లో 3 సార్లు బ్లూ వస్తుంది. అందుకని ఒక బ్లూకి క్రాస్ చేసి పెడతాడు, అంటే ఆ వచ్చినప్పుడు మళ్ళీ వేద్దామని చెప్పి ఆ వచ్చినప్పుడు మళ్ళీ వేస్తాడు. మళ్ళీ వేసినప్పుడు అప్పుడు యష్మిది వస్తుంది, అప్పుడు యష్మిది లాగుతాడు. యష్మిది లాగినప్పుడు పృథ్వీ యష్మి ఇద్దరు హోల్డ్ చేసుకునే విధానం కదా చాలా గ్రేట్. యష్మి అది హోల్డ్ చేసుకుని పెట్టుకొని గణేష అనుకొని దేవుడు వేవేవో అనుకుంటూ ఉంటుంది చాలాసేపు. అది సన్నగా ఉంటుంది, పట్టుకుంటే చెయ్యేది లాగేస్తుంది. చాలాసేపు హోల్డ్ చేసుకుని చాలా బాగా ఆడుతుంది, కానీ అవుట్ అయిపోతుంది. నెక్స్ట్ పృథ్వీ కూడా అవుట్ అయిపోతాడు. నెక్స్ట్ మిగిలింది ఇక్కడ వీళ్ళు. బజ్ మోగిన తర్వాత ఇప్పుడు వీళ్ళు లాగినప్పుడు వాళ్ళిద్దరూ హోల్డ్ చేసుకుని ఉండాలి, అప్పుడు ఇది లాగుతాడు కదా. వీళ్ళు లాగక ముందే ఏం చేస్తుందంటే రోహిణి హోల్డ్ చేసుకుంటే తర్వాత ఇది లాగుతాడు. అదేమో మళ్ళీ తప్పు చేస్తున్నాం, ముందైనా రోహిణి పడిపోయిన తర్వాత అని చెప్పి. గౌతమ్ దాంట్లో ఎటువంటి తప్పు గౌతమ్ అయితే ఏమీ లేదు, అసలు 0% కూడా గౌతమ్ ఎటువంటి చెప్పు చాలా బాగా సంచాలకంగా చేశాడు తన తెలివితో అనేది. నిజంగా ఈ విషయాన్ని కొంచెం నాగసరణ వచ్చి కొంచెం పొగిడితే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఇది గౌతమ్కి చాలా మంచిగా చేసిన మైనస్గా చూపించారు. ఇది ఎంత చూసిన ప్రేరణ కూడా వెళ్ళి ఏమంటుంది మరి గ్రూప్గా కాదా అని అంటుంది. మరి నబీల్ అక్కడే ఉన్నాడు కదా, నబీల్ కూడా చెప్పాలి కదా అది ఇలా అని చెప్పి సరిగ్గా వర్డ్స్ ఏమన్నాడో కూడా అది కూడా టెలికాస్ట్ చేయలేదు అది. తర్వాత నబీల్ పొగుడుతాడు, తర్వాత నిఖిల్ పొగుడుతారు. లేకపోతే ఆ సమయంలో ఎంత పెద్ద గొడవలు అయిపోయేవి ఆ టాస్క్ అయినప్పుడు. ఏ గొడవలు లేకుండా శాంతంగా ఎలా అయింది అది కూడా ఆడియన్స్ మనం తెలుసుకోవాలి. ఇంత శాంతంగా ఎలా అయ్యింది అంటే ఏదో ఒకటి ఉండుంటుంది కదా అని చెప్పి. ఇదేంటంటే లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి తెలియదు. ఏంటంటే ఎపిసోడ్లో ఎలా చూపిస్తారంటే గౌతమ్ ఫేవర్గా ఆడినట్టే చూపిస్తున్నారు. ఆడియన్స్ ఆ విధంగా అర్థం చేసుకోవడంలో కూడా తప్పలేదు, కానీ ఆ క్లిప్ అనేది వేస్తే చాలా బాగుండేది. గౌతమ్కి మంచి ఎలివేషన్ వచ్చి మంచి ఎపిసోడ్ అయ్యేది ఇది. కానీ గౌతమ్ని నెగిటివ్ కింద క్రియేట్ చేసేసారు. ఇది మాత్రం నాకు నచ్చలేదు. మరి మీలో ఎంతమందికి నచ్చితే కామెంట్ చేయండి, నచ్చలేకపోతే నచ్చలేదని చెప్పి కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు, ఎందుకంటే చేసింది కామెంట్ చేయడం వల్ల ఏంటంటే తెలుస్తుంది అన్నమాట కరెక్ట్గా మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, నేను ఏ విధంగా ఆలోచిస్తున్నాను, కరెక్ట్గా ఆలోచిస్తున్నానా లేదా అని చెప్పేసి. ఎందుకంటే రివ్యూవర్స్ మేము చెప్పినా సరే కొన్ని పొరపాట్ల తప్పులు జరుగుతాయి కదా, అందుకని చెప్పి మీరు కామెంట్ చేస్తారంటే ఇంకొంచెం సరిదిద్దుకుంటాం. అందుకని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఈ ఎపిసోడ్ రివ్యూ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి తప్పకుండా చేయండి. మీరు కామెంట్ చేయండి, మంచి అయినా చెడైనా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కామెంట్ చేస్తేనే తెలుస్తుంది. అందుకని లైక్ చేయడం అస్సలు మర్చిపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, బాయ్, సీ యూ.